బాపట్ల జిల్లా చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోల్కతాలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ మౌమిత హంతకుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ న్యాయవాదులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ దేశంలో మహిళలకి భద్రత లేకుండా పోయింది. డాక్టర్లు, న్యాయవాదులపై కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. హత్యాచారానికి గురైన మౌమిత హంతకుల్ని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్యాచార ఘటనలు న్యాయం చేయాలి, వైద్యురాలికి న్యాయం చేయాలి, వైద్యురాలికి రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. వైద్యుల న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. వైద్యుల న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. వైద్యుల న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున జరిగినటువంటి కోల్కతాలో వైద్యురాలుగా చేస్తున్నటువంటి మౌనికపై జరిగిన అత్యాచారానికి నిరసనగా మరియు ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ ఈ నిరసన చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఈ రోజున ఒక ప్రాణం పోసే డాక్టర్ గారికి దిక్కు లేకపోతే సామాన్య మానవుడికి ఏ రకమైనటువంటి రక్షణ కల్పిస్తుందో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈ మౌనికపై అత్యాచారం చేసినటువంటి దోషులని కఠినంగా శిక్షించాలి. కఠినంగా అబ్జర్వేషన్స్ అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కనుక జరిగితే ప్రతి ఒక్కరికి ఈ హత్యలో చాలా మంది రాజకీయ నాయకులు, చాలా మంది అధికారుల యొక్క ప్రమేయం ఉంది అని తెలుస్తూ ఉంది. కేసు అత్యాచారం జరిగిన తర్వాత బాడీ తీసుకొని పోస్ట్మార్టం చేసి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కొన్ని గంటలకి ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారంటే ఏమని చెప్పాలి? ఇమీడియట్గా వెంటనే ఎందుకు చేయలేదు, వెంటనే ఇన్వెస్టిగేషన్ ఎందుకు వెంటనే టేకప్ చేయలేదు? ఇవన్నీ చూస్తుంటే చాలా అంతా కూడా ఎలా ఉందంటే అంత అనూహ్యంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకునే ఉద్దేశం లేదు అనేది తెలుస్తూ ఉంది. ఈ రోజున చూస్తూ ఉంటే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఎవరన్నా 10 గంటలు దాటిన తర్వాత ఆడవాళ్ళు కనుక వెహికల్ కనుక సంబంధించి మన కేంద్ర ప్రభుత్వము మహిళల రక్షణకై చాలా చట్టాలు పూర్వం నుంచి చేపడతానే ఉంది. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా కానీ మహిళలపై అత్యాచారం వేధింపుడికి ఉద్దింపు కలగడం లేదు. మన కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత ఏప్రిల్ 2023 ప్రకారం కూడా ఈ మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన చట్టాలను, మహిళలపై వేధింపులకు సంబంధించి ప్రత్యేకమైన కీలక చట్టాలను చేసింది. కానీ ఎన్ని చట్టాలు చేసినా కానీ చట్టంలో కాలయాపన మూలంగా ఈరోజు మనం లాయర్లు కూడా రోడ్డు మీదకి వచ్చి న్యాయం కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అట్లాగే రక్షణ కావాలని చెప్పేసి మీ అందరి ముందు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడగడం అనేది జరుగుతుంది. మహిళలకి అంటే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వైద్యులు ఉన్నటువంటి మహిళలకి, అట్లాగే మిగతా కార్పొరేట్ సంస్థల్లో కానీ ఎక్కడున్నా కానీ మహిళలకు కూడా రక్షణ కరువైంది. అలాగే న్యాయవాదులు కూడా రక్షణ కరువైంది. కాబట్టి రక్షణ చట్టాన్ని వైద్యులకి, న్యాయవాదులకి రక్షణ చట్టం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని